సరే, అబూబకర్ అబ్దుల్లా గురించి గుణశేఖర్ ఇచ్చిన క్లూ మీద వర్క్ చేయమని చెప్పాను. అదేమైంది? వెంటనే పంపించమని చెప్పు. అవును, ఇంపార్టెంటే. నేను వైజాగ్ వచ్చాను. గుణ, టేక్ ఎ లుక్. ఇది లాస్ట్ ఇయర్ కి సంబంధించిన ఫుల్ సోషల్ మీడియా అనాలిసిస్, ఇంక్లూడింగ్ రిపోర్ట్స్ ఫ్రమ్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్. సోషల్ మీడియాలో గూగుల్, యూట్యూబ్, ఎఫ్బి, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా అన్నిటినీ ఫుల్ గా స్కాన్ చేశాం. ఐసిస్ కి అనుకూలంగా పోస్ట్ చేసి రీట్వీట్ చేసిన దాదాపు 105 అఫీషియల్ అకౌంట్స్ ని లాస్ట్ ఇయర్ బ్లాక్ చేశాం. వీళ్లలో కొంతమంది ఓపెన్ గా ఐసిస్ కి ప్రాపగాండా చేస్తున్నారని 5గురిని అరెస్ట్ కూడా చేశాం. కానీ వీళ్లకి అబూబకర్ అబ్దుల్లాకి డైరెక్ట్ కనెక్షన్ ఉన్నట్లయితే అనిపించట్లేదు. ఏం చేద్దాం? అందుకే 8 పెళ్లిళ్ళు, రావణ అండ్ రిసరక్షన్ ఈ పదాలతో ఫిల్టర్ చేశాం. అండ్ వీ ఫౌండ్ దిస్ వన్ గై. ఇట్ ఈస్ జోబో. రావణ రాజ్యం రగులుతుందని ఒక వీడియో బ్లాగ్ పోస్ట్ చేశాడు. క్లియర్ గా ఏం చెప్పలేదు, బట్ క్వైట్ సస్పిషియస్. చెక్ హిమ్ అవుట్. ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ చాలా ఇంపార్టెంట్ అయింది. రావణాసురుడు 8 చోట్ల పెళ్లిళ్లు చేసుకోబోతున్నాడు. ఈ పెళ్లిళ్ల గురించి చాలా డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. కానీ అంతకంటే ముందు ఈ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మీరు ఏం చెయ్యాలి? లైక్ కొట్టండి, షేర్ చెయ్యండి, కామెంట్స్ లో మాత్రం తిట్లు తిట్టకండి. హాయ్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇట్ ఈస్ జోబో సార్. నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను ఒక ఫోటో కోసం. రండి రండి, నేను కూడా ఉంటే బాగుంటుంది. ఇలా ఇవ్వండి, నేను తీస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అయ్యో, నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారంట. ఇది మీరు అడిగిన డొనేషన్. ధన్యవాదాలు సార్. హ్యాంబర్గర్ ఏంట్రా కళ్ళు కవర్ మీద పడ్డాయి? అదేం లేదు సార్. నాలా కష్టపడి సంపాదించు. పో. ఏంటి రిపోర్టర్, వెయిట్ తక్కువగా ఉంది. మీరు అడిగినంత వెయిట్ ఉంది బ్రో. ఓకే, చెప్పండి బ్రో. రావణ రాజ్యం రగులుతుందని ఒక వీడియో బ్లాగ్ రిలీజ్ చేశారు కదా? అవును, చేశాను. అది తీవ్రవాదులకి సంబంధించిందేనా? వాళ్ళు తీవ్రవాదులో కాదో నాకు తెలీదు. నేను ఇంతకు ముందు ఎప్పుడు వాళ్ళని కలవలేదు. కానీ ఐసిస్ వాళ్ళ గ్రూప్ ప్రెసెంట్ ఈ రాష్ట్రం అంతా యాక్టివ్గా ఉందని మాత్రం తెలుసు. ఆ విషయం మీకెలా తెలుసు? డార్లింగ్, నాకెన్నో తెలుసు డార్లింగ్. అవన్నీ బయటికి చెప్పలేము, చెప్పకూడదు కూడా. అయినా కవర్ తీసుకున్నాం కదా, న్యాయం చేయదు మరి. అందుకని ఇది ఒకటి మాత్రం చెప్తాను. ఇది జరిగి 1 సంవత్సరం అయి ఉంటుంది. అప్పుడే ఈ గ్రూపు ఇంట్రడ్యూస్ అయింది. అంతకు మించి చెప్పకూడదు డార్లింగ్. బిజినెస్. ఏం బిజినెస్ అది? చెప్పకూడనంత సీక్రెటా? వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేసావు చెప్పు జోబో. డార్లింగ్, నువ్వు అడిగిన స్టైల్ నాకు నచ్చలేదు డార్లింగ్. గుండె పిండేసినట్టు అన్కంఫర్టబుల్ చేసావు, పోలీసోడు అడిగినట్టుగా. రే సతే, నా గురించి చెప్పరా. పొల్కానా? ఏయ్, తిన్నగా చెప్తావా లేదా నన్ను చెప్పించమంటావా? నేను నరసింహలో రజనీ టైప్. మంచి వాళ్ళకి రహదార్ లాంటి, అదే చెడ్డోళ్ళకి గోదావరి లాంటి. గుర్తుంచుకో, నేను మంచోడ్నో చెడ్డోడ్నో బయట పెట్టాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. నీకు గులాబ్ జామే. విక్టర్ డార్లింగ్, ఇక్కడ ఒకడు పచ్చ జుబ్బా వేసుకుని జర్నలిస్ట్ మ్యాన్ తెగ రెచ్చిపోతున్నాడు. నా కోసం ఒక చిన్న హలో మాత్రం చెప్పు డార్లింగ్. ఇదిగా మాట్లాడు. ఈ ఏరియా ఇన్స్పెక్టర్ విక్టర్ సాల్మన్. భయపెడితే భయపడతావా? మాట్లాడు. ఇన్స్పెక్టర్ విక్టర్ సాలమన్, దిస్ ఇస్ గుణశేఖర్ శంకర్ మంచి అన్నయ్య. టెర్రరిజం ని సపోర్ట్ చేసినందుకు మీ ఫ్రెండ్ జోబోని, ఏకేఏ ఇట్ ఈస్ జోబోని తడా చట్టం కింద అరెస్ట్ చేస్తున్నాం. మీరు ఆయనకి క్లోజ్ ఫ్రెండ్ అని చాలా గొప్పగా చెప్తున్నాడు. ఇన్వెస్టిగేషన్ కి కవర్ చేస్తాను, వచ్చేయండి సాల్మన్. ఇప్పుడు సెల్ఫీ తీసుకుందామా డార్లింగ్? వద్దు సార్, వద్దు సార్. పైగా రజనీకాంత్ డైలాగ్ ని ఖూని చేస్తావరా పాండా? చీకటి గదులు చిత్త కొట్టుడా. జోబో, బ్లాక్ మార్కెట్ లో బిజినెస్ చేస్తున్నానని చెప్పు. ఏం బిజినెస్? వాళ్లతో నీ కాంటాక్ట్ ఎలా ఏర్పడింది? టైం వేస్ట్ చేయకుండా చెప్పు. అయ్యో, ఇక్కడ రోస్ట్ అవుతుంది. జాన్, ఆ సుత్తిడి తీసుకురామా. ఇప్పుడు అదెందుకు? తుపాకా సుత్తి తమ్మంటే తుపాకీ తెచ్చాడు. ముస్తాయాల వాళ్ళకి నీకు ఏంటి కనెక్షన్ చెప్పు. కాల్ చేయకు, చెప్తాను. పిఎస్టిఎన్ వాళ్ళకి పిఎస్టిఎన్ నెట్వర్క్ ని హ్యాక్ చేసి ఇచ్చారు.
20 లక్షల కక్కుర్తిపడి బ్లాక్ వెబ్ ద్వారా హ్యాక్ చేసి వాళ్ళకు ఒక ప్రైవేట్ నెట్వర్క్ ని సెట్ చేసి ఇచ్చాను. ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా మెసేజ్ చెయ్యొచ్చు. ఒక రకంగా వాళ్ళ కోసమే తయారు చేసి నెట్వర్క్ సిమ్ కార్డు కూడా అవసరం లేదు, అది క్రియేట్ చేసి ఇచ్చాను అంతే సార్. నువ్వు మళ్ళీ ఆ నెట్వర్క్ ని యాక్సెస్ చేయగలవా? వాళ్ళు మళ్ళీ నెట్వర్క్ లోకి వస్తే వాళ్ళు వచ్చి యాక్టివ్ అయితే ఏం చేస్తున్నారని అప్పుడు నేను చూసి మీకు చెప్పగలను. I'll update you, sir, in a few hours. Okay. యూట్యూబ్ ఛానల్ వాడు ఏమని చెప్పాడా? చెప్పాడు. దినేష్ పిఎస్టిఎన్ నెట్వర్క్ ని హ్యాక్ చేసి వాడు అబూబకర్ కి ఒక సెపరేట్ టెలిఫోన్ నెట్వర్క్ ని సెట్ చేసి ఇచ్చాడు. పిఎస్టీనా? అవును, పిఎస్టిఎన్ ద్వారానే లోకల్లో ఉన్న టెలిఫోన్ నెట్వర్క్స్ అన్ని ఆపరేట్ అవుతున్నాయి. ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, టెలిఫోన్ లైన్స్, శాటిలైట్ నెట్వర్క్స్ వీటన్నిటిని ఇంటర్లింక్ చేసే ఒక నెట్వర్క్. పూర్వం అది ఎనలాగ్ సిస్టమ్ గా ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని డిజిటల్ గా మార్చారు. అందుకే ఈ జోబో లాంటి వాళ్ళు దాన్ని ఈజీగా హ్యాక్ చేయగలుగుతున్నారు. సరే, పిఎస్టీని హ్యాక్ చేయబడిందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీకి ఇన్ఫార్మ్ చేద్దాం. వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ద మినిస్ట్రీ. లేదు, నో దినేష్. జోబో ఆ బ్లాక్ వెబ్ ద్వారా హ్యాక్ చేశాడన్న విషయం ఇప్పుడు మనకి, ఆ అబూబకర్ అబ్దుల్లాకి మాత్రమే తెలుసు. ఈ విషయం బయటికి తెలియకుండా ఉంటేనే మన ఇన్వెస్టిగేషన్ కి హెల్ప్ అవుతుంది. ఈ విషయం మనకు తెలుసన్న విషయం అబూబకర్కి తెలియకపోవడమే మనకున్న పెద్ద అడ్వాంటేజ్. ఫైన్, వాట్స్ ఆర్ బెస్ట్ ఆప్షన్ దెన్? వీడే జోబో. వీడితోనే ఆ నెట్వర్క్ ని మళ్ళీ హ్యాక్ చేయిద్దాం. ఆ బ్లాక్ వెబ్ ద్వారా లోపలికెళ్ళి దాన్ని హ్యాక్ చేసి ట్రేస్ చేయాలి. ఒకవేళ వాళ్ళు దాని ద్వారా కాలో మెసేజో చేస్తే మనం ట్రాక్ చేయడం కుదురుతుంది. దట్స్ అవర్ బెస్ట్ ఆప్షన్. ట్రస్ట్ మీ ఆన్ దిస్. What a beautiful sunny day it's today. It's a very, very special day for all our Christian friends. It's absolutely holy Easter, a day to celebrate for all of us. Let's spread peace, love and prayers for everyone on our beautiful island. Have a శ్రీలంకలోని దేవాలయాల్లో 5-స్టార్ హోటల్స్లో ఇలా 8 చోట్ల జరిగిన భయంకరమైన బాంబు పేలుళ్లలో 262 మంది మరణించారు. అంతేకాకుండా శ్రీలంక రాజధాని అయిన కొలంబోలో నేడు ఉదయం 6 గంటలకు ఒకే సమయానికి 8 చోట్ల అనూహ్యంగా బాంబ్ బ్లాస్టులు జరిగాయి. ఎవరు, దీని వెనుక ఎలా జరిగింది ఇంకా తెలియని పరిస్థితి. ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. మొత్తం 5 దేవాలయాలు, 3 5-స్టార్ హోటల్లో బాంబ్ బ్లాస్టులు జరిగాయి. మరణించిన వారి సంఖ్య, క్షతగాత్రులైన వారి సంఖ్య క్రమేపీ పెరుగుతూనే వస్తుంది. వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టింది. పవిత్రమైన ఈస్టర్ రోజున ఇలాంటి సంఘటన జరగడం. శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ల గురించి ఇండియన్ ఇంటెలిజెన్స్ ముందుగానే హెచ్చరించింది. స్నానం చేస్తా, ఫోన్ చేద్దాం. అసలు ఈ సీరియల్ బాంబ్ బ్లాస్ట్ వెనుక ఎవరి హస్తం ఉంది, చేసింది ఎవరు, దీని గురించి Gentlemen, sit down please. Now that Sri Lanka is under attack, we need to increase surveillance on all ports of entry into India, especially AP and in Kerala. Railway stations, harbour, airport, bus terminals, all these on high alert, and any suspicious activity to be reported immediately, okay? Now, any leads? నిన్న టీవీలో మీ సమన్స్ చూశాను బాబా, చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. న్యూయార్క్ యూనివర్సిటీ అడ్మిషన్ ఏమైంది రియాజ్? అడ్మిషన్ వచ్చింది బాబా. వీసా ఇంటర్వ్యూ పూర్తవ్వాలి, దానికోసం చెన్నై వెళ్ళాలి. గుడ్. ఇలాగే మీ అన్న హైదర్ని కూడా బాగా చదివించి యుఎస్ పంపించాను. బట్ హీ టర్న్డ్ అవుట్ టు బి ఎ బిగ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ. హైదర్లో నువ్వు అయిపోకుండా మన కుటుంబానికి, మన జనానికి
బాగా పేరు తెచ్చేలా చదువుకో రియాజ్. ఇంకా మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎస్ సార్, ఐసిస్ హాస్ క్లెయిమ్ ద క్రెడిట్ ఫర్ దీస్ అటాక్స్. అండ్ ఇప్పుడు ఇండియాలో అటాక్ చేయబోతున్నట్టు వార్నింగ్ కూడా ఇచ్చారు. బట్ మన కోస్టల్ గార్డ్స్, స్టేట్ పోలీస్ అండ్ ఆర్ ఎస్టీఎఫ్ టీమ్ అందరినీ అలర్ట్ చేశాం. వీఆర్ ప్రిపేర్డ్ సార్. సార్, శ్రీలంకలో అటాక్స్ జరిపిన వాళ్ళు ఇంక్లూడింగ్ రింగ్ లీడర్ మొహమ్మద్ జరాన్ ఇక్కడ కోయంబత్తూర్లో గ్లోబల్ యూనిటీ స్కూల్ ని విజిట్ చేసినట్టు ఫేస్బుక్ అప్డేట్ వచ్చింది సార్. యు మీన్ డాక్టర్ అహ్మద్ జాజీస్ గ్లోబల్ యూనిటీ స్కూల్? ఎస్ సార్, కొంచెం డిక్ చేసి చూస్తేనే తెలిసింది. గ్లోబల్ యూనిటీ స్కూల్ ట్రస్ట్ ఫండ్ నుంచి శ్రీలంకన్ బాంబింగ్ లో మాస్టర్ మైండ్ మొహమ్మద్ జరా అకౌంట్ కి ఫండ్ ట్రాన్స్ఫర్ చేశారు. ఆ రీజన్ తో ఆయన అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు కదా సార్? నో వి కాంట్. ఆయన స్కూల్ ట్రస్ట్ ఫండ్స్ నుంచి కొన్ని వేల అకౌంట్స్ లోకి ప్రతి నెల ఎంతో డబ్బు చారిటీగా వెళ్తుంది. బట్ అది ఆయన పర్సనల్ అకౌంట్ కాదు. సో వి కాంట్ డైరెక్ట్లీ లింక్ హిమ్. సార్, డాక్టర్ జాజీ చాలా చారిటీ వర్క్స్ చేస్తుంటారు. ఇంచుమించు 20 లక్షల ఆన్లైన్ ఫాలోవర్స్, సొంతంగా ఓ టీవీ ఛానల్, అందులో 100 మిలియన్ వ్యూయర్స్ అని పెద్ద గుంపునే తయారు చేసినట్టు మీకు కూడా తెలుసు. అండ్ ఈజ్ ఆల్సో అ ప్రీచర్. సార్, ఆయన ప్రీచర్ ఏం కాదు సార్, ఒక రాడికలిస్ట్ అనొచ్చు. ఈయన సెలాఫిజం ని ప్రీచ్ చేసి ఎమోషన్స్ ని రెచ్చగొడితే చాలా మంది యంగ్స్టర్స్ ఉగ్రవాదాన్నే దారిగా ఎంచుకున్నారు. ఆయన ఇన్నసెంట్ ఏం కాదు సార్. ఆయన్ని ఆయన మనుషుల్ని వాచ్ చేస్తే ఏదైనా క్లూ దొరకచ్చేమో. ఏంటి విషయం? మేము ఇవాళ బయలుదేరుతున్నాం సార్. రేపు టర్కీకి వెళ్తాం. టర్కీ బార్డర్ నుంచి అటే సిరియాకి. ఇఫ్ చూసన్ గాడ్స్ పాత్, అక్కడున్న మన సోదర సోదరీమణులకి సహాయం కావాలి. హెల్ప్ దెమ్. ఇక్కడ మీ ఫ్యామిలీస్ గురించి దిగులు పడకండి, అది నా బాధ్యత. బట్ మీరు అన్నట్టు ఆయన అరెస్ట్ చేయడానికి మన దగ్గర ఏ డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు. ఎవరికి తెలుసు మనం వెతుకుతున్న అబూబకర్ అబ్దుల్లా ఇతను కూడా కావచ్చు సార్. చిదా. ఎస్ సార్. డాక్టర్ సాసి చుట్టూ 24 hours సర్వేలెన్స్ పెట్టండి. ఓన్లీ టెంపరీ, రైట్? ఓకే సార్. పాలకాడ్లో ప్రకాష్ కురూప్ అని ఒక సర్వేలెన్స్ ఎక్స్పర్ట్ ఉన్నారు. బ్రింగ్ హిమ్ ఇన్. జాజీకి సంబంధించిన వాళ్ళందరినీ ఫాలో చేయమని చెప్పండి. ఐ నీడ్ అ ఫుల్ రిపోర్ట్ ఆన్ ఆల్ ఆఫ్ దెమ్ విదిన్ అ వీక్. మనకు అడ్డం ఈ గెడ్డమే. గెడ్డపోడు లోపల ఉన్నాడని చెప్తున్నా. ఓహ్, థ్యాంక్స్ గురు. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చా? ఎందుకు తొందరపడతావు? ఇప్పుడే కదా సర్వేలెన్స్ స్టార్ట్ చేసింది. దెర్ ఈజ్ నో ప్రూఫ్ గుణ. తొందరపడి యాక్షన్ తీసుకోలేం. ముందుగా మనం అబ్జర్వ్ చేసి ఎవిడెన్స్ సేకరించడం మాత్రమే మన పని. ప్రస్తుత పరిస్థితుల్లో అతను నీ కంటికి మాత్రమే నేరస్తుడు. ఏమంటావు? అవును. ట్రస్ట్ మీ, పట్టుబడతాడు. నైటే కార్తిక్తో కోయంబత్తూరు వెళ్ళి డాక్టర్ జాజీతో ఆ డీల్ పూర్తి చేయి. ఓకే? ఓకే అన్న. ఇప్పుడే బస్ ఎక్కాను సార్. ఉదయం 7 గంటలకల్లా రీచ్ అయిపోతాను. ఐల్ మీట్ దెమ్ బై 10 సార్. మీటింగ్ అవగానే కాల్ చేస్తాను సార్. గుడ్ నైట్. హే ఇర్ఫాన్. నిజంగా నేను ఫాలో చేయట్లేదు ప్రార్థన, కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉంటున్నావు. మొన్న ఇంట్లో, ఇప్పుడు ఇక్కడ. అలా ఎలా? నిజమే. నాకు కోయంబత్తూరులో పనుందని ఊరందరికీ అబద్ధం చెప్పి నువ్వు వెళ్ళి అదే బస్సులో టికెట్ కొన్నది నేనే. అది సరే, మొన్న యుఎస్ యూకే అని చాలా చెప్పా. చివరికి నిన్ను కోయంబత్తూరే పంపిస్తున్నట్టున్నారు. హలో, కోయంబత్తూరులో ఒక ముఖ్యమైన పని ఉంది. అది అయిపోగానే హైదరాబాద్ లో, ఇంకో 2 రోజుల్లో దుబాయ్, షార్జా, ఇలా ఫుల్ ట్రిప్ ప్లాన్ చేశాను. అర్థమైందా? తొందరలో ఈ ప్రపంచం మొత్తం చుట్టేస్తాను. చూద్దాంలే. ఇతను కార్తిక్, మన పరశురామ్ అన్న వాళ్ళ అబ్బాయి. నా రెండో బాస్, జూనియర్ కింగ్. నేనే మా నాన్న డబ్బులతో ఊళ్ళో తిరుగుతుంటే నాకు ఇంత బిల్డప్ అవసరమా? ఓకే. నైస్ టు మీట్ యు కార్తిక్. సేమ్ హియర్. ఎవరతను? బాయ్ ఫ్రెండా? చిచి, అంత సీన్ లేదు. వీలైనంత తొందరగా పెళ్లి చేసుకోమని ఇంట్లో ప్రెషర్. తెలుగు మ్యాట్రిమోనీలో నా ప్రొఫైల్ పెట్టి అబ్బాయిల ప్రొఫైల్లో ఎవరైనా నచ్చారా అని అడుగుతున్నారు. యా, ఐ వాంట్ టు సీ. ఎవరు నీ పర్సనాలిటీకి మ్యాచ్ అయ్యేలా లేరే. ఇతను ఓకే, కానీ వేరే ఊర్లో సెటిల్ కాబట్టి నో. నాకు వేరే ఊరైనా ఓకే. యుఎస్ అయితే డబుల్. అవునా? అవును. సూపర్. అప్పుడు ఓకే చెప్పేసి హ్యాపీగా యుఎస్ లో సెటిల్ అవ్వచ్చు కదా. ఊరికే అన్నాను ఇర్ఫాన్. యుఎస్కి వెళ్ళడానికి ఎంత కష్టపడి లా చదువుకుంది.
నేను పెళ్లి చేసుకుంటే ఈ ఊరు అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. అది మ్యాటర్. సరే, నువ్వెందుకు కోయంబత్తూరు వెళ్తున్నావు? ఓ పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేశాము, కానీ కొంచెం ఫండింగ్ అవసరం అయింది. అందుకే ఓ ఫైనాన్సర్ తోటి ఇంపార్టెంట్ మీటింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఇట్స్ రైనింగ్. నైస్. నీ లవ్ స్టోరీ చెప్తావా? లేదు, ఇట్స్ ఓకే. నేను ఊరికే టైంపాస్కి అడిగాను అంతే. కార్తిక్ వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఏం చెప్పాలి? అర్చన గురించి చెప్పు. నీ లవ్ స్టోరీ చాలా ఫేమస్ అని వివేక్ చెప్పాడు. ఐఐటీలో చదువుకున్న ఒక ముస్లిం అబ్బాయి, ఓ బ్రాహ్మణ్ అమ్మాయి, వాళ్ళ మధ్య లవ్. ఇంకా 8 గంటల జర్నీ. నీకోకే అయితే చెప్పు, ఐఎమ్ రెడీ. మామూలుగా మన లవ్ స్టోరీస్లో ఒక అమ్మాయిని ఒక అబ్బాయి తెగ వెంటబడి ప్రేమిస్తాడని వింటుంటాం. కానీ నా కథలో అది రివర్స్. తనే నన్ను వెంటబడి ప్రేమించింది. అయినా మీరిద్దరూ ఇంత డీప్గా లవ్ చేసుకుని ఎందుకు మరి బ్రేకప్? ఐ డెంట్, షీ డెడ్. వేరు వేరు దారులు ఎంచుకున్న వాళ్ళు జీవితంలో కలిసి ఒకే దారిలో నడవటం కష్టమని షీ జస్ట్ వాక్డ్ అవే. థ్యాంక్ యూ నీ లవ్ స్టోరీ షేర్ చేసుకున్నందుకు. అండ్ ఐఎమ్ సారీ. పర్వాలేదులే, ఇలాంటి విషయాలు తలుచుకున్నప్పుడు మనసుకి హాయిగానే ఉంటుంది. సరే, మళ్ళీ కలుద్దాం. Yeah, sure. బాస్ వెయిట్ Bye. చేస్తున్నాడు. బాయ్. ఏంటి కార్తిక్ సార్, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. అల్లాహమ్దుల్లా, ఇన్షాల్లా. ఆ ఫండింగ్ మ్యాటరే కదా? అవును సార్. ఈరోజు మధ్యాహ్నం నీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. కార్తిక్, కెమికల్స్ విషయం పిల్లాడెవరు? సార్, తను ఇర్ఫాన్, కెమికల్ ఇంజనీర్. మన ఫ్యాక్టరీలో కెమికల్స్ అన్ని తనే హ్యాండిల్ చేస్తాడు. నువ్వేనా అది? అవును సార్. నువ్విచ్చిన కెమికల్ లిస్ట్ చూసాను. ఆ కెమికల్స్ అన్నీ ఇక్కడున్న యార్డ్లోను, బ్యాలెన్స్ హైదరాబాద్ కంటైనర్ యార్డ్లోను డెలివరీ అయిపోయినాయి. కార్తిక్, మీరు వెళ్ళి సార్ నా పేరు చెప్పి డెలివరీ తీసుకోండి. సార్, ఒక చిన్న పని మీద ఇక్కడి నుంచి ముంబై వెళ్ళమని నాన్న చెప్పారు. డెలివరీ సంగతి ఇర్ఫాన్ చూసుకుంటాడు సార్. సార్, నేను వెళ్తాను. ఓకే, వెళ్దాం రియాజ్. థ్యాంక్ యూ సార్. ఇర్ఫాన్, డెలివరీ తీసుకున్న తర్వాత నాన్నకి ఫోన్ చేయి. ఓకే బ్రో, నేను చూసుకుంటాను. ఓకే. రండి. ఓకే. అస్సలం అలైకుం అష్రఫ్. వాలేకుం సలాం. ఇటొచ్చావేంటి? ఫ్యామిలీలో చిన్న ఫంక్షన్ ఉంది, 2 రోజులు లీవ్ పెట్టాను. మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. రియాజ్, ఈయన అష్రఫ్, మన వైజాగ్ ఫ్యాక్టరీలో చీఫ్ కెమికల్ ఇంజనీర్గా ఉన్నారు. వాలేకుం సలాం. బ్రిలియంట్ సైంటిస్ట్. ఎక్కడో ఉండాల్సిన వాడు, కానీ సొంత ఊరు వదులుకోలేనని దుబాయ్లో చేస్తున్న ఉద్యోగం వదిలేసి వచ్చేసాడు. సరే అష్రఫ్, వైజాగ్ వచ్చినప్పుడు కలుద్దాం ఇన్షాల్లా. తప్పకుండా సార్. ఖుదాఫిజ్. గ్రూప్ జాజీతో ఉన్న వాళ్ళు ఎవరో మనం తెలుసుకోవాలి. వాళ్ళు దేని గురించి మాట్లాడుకున్నారు? ఇవాళ కోయంబత్తూర్ హైదరాబాద్ కంటైనర్ యాడ్స్లో ఏదో కెమికల్ డెలివరీ తీసుకోవాలని మాట్లాడుకున్నారు. వాళ్ళలో ఆకుపచ్చ షర్ట్ వేసుకున్న అతనే ఈ కెమికల్ డెలివరీస్ అన్ని తీసుకోబోతున్నాడు. ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఒక గుండు గెడ్డపోడు బయటకు వస్తాడు. వాడు ఎవడో తెలుసుకోవడానికి ఆకాశం ఫాలో అవ్వమని. సరే, మీరు జాజీని ట్రాక్ చేయండి, నేను ఇతను ఫాలో అవుతాను. ఓకే గుణ, విల్ బీ ఇన్ టచ్. కతి, నువ్వు రిసెప్షన్లో ఎంక్వైరీ చేయి. తర్వాత వైజాగ్ వెళ్ళి తనతో లింక్ ఉన్న అందరి డీటెయిల్స్ నాకు అప్డేట్ చేయి. సంథింగ్ ఇస్ నాట్ రైట్.